తార్నాక జంక్షన్లో పబ్లిక్ ధర్నా చేసి అక్కడ వాళ్ళు జంక్షన్ పెట్టించారు, మళ్ళీ పెట్టించారు. అంటే ముందు తీయించేశారు, మేము యూటర్న్లు పెడితే మళ్ళీ అందరూ మొత్తుకొని మళ్ళీ వచ్చి అందరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ అదే బాగుండేదని చెప్పి, సో ఒక ఉదాహరణకు ఇస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. చాలా టెక్నికల్ సబ్జెక్టు, ట్రాఫిక్ ఫ్లోస్, ట్రాఫిక్ వాల్యూమ్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ వెరీ టెక్నికల్. మేము కొద్దిగా ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని ఈ ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది రాష్ట్రంలో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ సమస్య ప్రజలకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది కనుక ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ట్రాఫిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, అంటే ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ట్రాఫిక్ గురించి, రూల్స్ గురించి, రోడ్ సేఫ్టీ, దాదాపు 7,500 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా 1,75,000 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. సో ఇది పూర్తిగా నివారించకపోయినా కొద్దిగా కంట్రోల్ తీసుకొచ్చి కొద్దిగా డిసిప్లిన్ తీసుకురావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్యూరో ద్వారా స్టాండర్డైజ్ ప్రాక్టీసెస్, ఏవైతే రోడ్స్ టర్నింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్, అన్ని హాట్స్పాట్స్ లాగా ఐడెంటిఫై చేసి అక్కడ ఏమైనా ఇంజనీరింగ్ చేంజెస్ తీసుకురాగలిగితే అది చేయడం, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాం. ఆ బ్యూరో తొందరలో ఏర్పాటు కాబోతుంది.